అండ్ మనలో మన మాట పాకిస్తాన్ ఇండియా మీద అణుబాంబు వేసింది అనుకోండి, ఏమవుతుందంటారా? అయిపోయి అణుబాంబా అని కంగారు పడిపోకండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ చచ్చినా పని చేయదు. కానీ ఒకవేళ పాకిస్తాన్ ఆ పని చేస్తే ఏమవుతుందంటారు? పోనీ నేను చెప్తా వినండి. పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు సుమారుగా 130 అణుబాంబులు ఉన్నాయంట. ఒక్కొక్క బాంబు ఒక్కొక్క సిటీనే లేపేస్తుందంటండి. అంటే 40 నుండి 50 కోట్ల మంది మనోళ్ళే చనిపోతారు. ఆ శవాల్ని మోర్చరీకి తీసుకెళ్లాలంటేనే చాలా రోజులు పట్టుద్ది. ఇంకేముందండి, దేశం అంతా శ్మశానంలా కనిపిస్తుంది. ఇంకా అయిపోలేదండి, రేడియేషన్ వల్ల కూడా చాలామంది చనిపోతారంట. దానికి తోడు అణుబాంబు వేస్తే మొక్క కూడా మొలవదంట. ఇంకేముంది, ఆకలి చావులు కూడా మొదలవుతాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ 130 బాంబులు వేసినా ఇంకా కొన్ని కోట్ల మంది భారతీయులు బ్రతికే ఉంటారంట. కానీ దాని తర్వాత మనం చేతికి గాజులు దొడుక్కుని కూర్చోం కదండి, మనం కూడా పాకీ దేశం మీద అణుబాంబులు వేస్తాం. అప్పుడు ఉంటుందండి అసలు మ్యాటరు. మనం కొంతమంది అయినా మిగులుతామేమో కానీ పాకిస్తాన్లో మాత్రం ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడంట. మనుషులే కాదు, చీమ దోమ ఏది మిగలదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ పాకిస్తాన్ అనే ఒక పాకీ దేశం ఉండేది అని చెప్పుకోవడానికి కూడా ఒక్కడో మిగలదు. కాబట్టి ఎప్పటికైనా పాకిస్తాన్ అన్నీ మూసుకు కూర్చుంటే బెటర్ అండి. కాదు కూడదని కాలు దూగితే మాత్రం మా భారతీయులు మంచోళ్ళమే కానీ చేతకానోళ్ళం కాదు కదా. తరువాత ఇంకా పాకీ దేశం వల్ల కర్మ. అర్థం చేసుకుంటే ఇక్కడే ఉంటారు, లేకపోతే సర్లేండి. మీకైతే అర్థమైంది కదా మ్యాటర్. మరి నేను ఉంటానే.